ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మిమ్మలను మీ కుటుంబాలను షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ ఎలా ఉన్నారండి? అనుదినము కూడా ఇక 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్లో మరి మీరు కూడా పాల్గొంటున్నారా? ప్రతిరోజు కూడా మరి డిఫరెంట్ ప్రేయర్స్ని మరి మనం ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో కూడా మాట్లాడి మనల్ని నడిపించి దీవించునుగాక. ఈ ఉదయ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగం చూద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనము. ఆ చిన్నదాని చేయి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. దేవుడి వాక్యమును దీవించునుగాక. అండ్ హీ టుక్ ద డామ్సెల్ బై ద హ్యాండ్ అండ్ సెడ్ అంటు హర్ తలి తాకుమి, which is being interpreted, damsel I say unto thee arise. May the Lord bless this word. మనం చూస్తున్నాము ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలో మరి ఒక వ్యక్తి వచ్చాడు యేసు ప్రభు దగ్గరకు. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 చూసినట్లయితే యేసు మరల దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయనది కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావునై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనను ఆయనను మిగుల బ్రతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. దేవుడి వాక్యం దీవించునుగాక. చూడండి, సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. మరి ఆయన ఒక కుమార్తె 12 సంవత్సరాల మరి కుమార్తె, ఆమె చావనై ఉన్నది. మరి ఎంతో సిక్నెస్, మరి ఎంతో రోగం తాము నిండిందో మనకైతే ఇక్కడ మరి చెప్పబడలేదు. కానీ మరి ఆమె చావనై ఉన్నది కాబట్టి దయచేసి మరి నీవు వచ్చి నా కుమార్తె నువ్వు మరి చేయి పట్టి స్వస్థపరచబడవలసిందిగా యేసు ప్రభువుని అతను కోరుకుంటున్నాడు. యాయీరు అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వెంటనే సరే నేను వస్తాను నీతో పాటు అని చెప్పేసి అతనితో కూడా బయలుదేరినట్లుగా మనము చూస్తున్నాము. ఆ తర్వాత ఇంకా మధ్యలో ఆయన వెళ్ళేటువంటి సమయంలో ఏం జరిగిందంటే రక్తస్రావపు రోగి దారి మధ్యలో ఆమె వచ్చింది. ఆయన ఒక వస్త్రపు చెంగు ముట్టుకొని మరి ఆమె స్వస్థపరచబడింది. ఆ తర్వాత ఆయన చెప్పాడు ఆమెకు, అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచబడింది కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్ళమని చెప్పాడు. ఆ తర్వాత అప్పుడు సమాజ మందిరమైన అధికారి అయినటువంటి ఆ యాయీరు దగ్గరికి వెళ్ళినప్పుడు, యాయీరు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, బంధువులు అంటారు, అయ్యా మరి కుమార్తె అయితే చనిపోయింది, ఇంకా బోధకుడు వచ్చినా కానీ ఉపయోగం లేదు అని అన్నప్పుడు ఆయన ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. మీరు ఏమీ దిగులు పడద్దు, మీరు ఏం అల్లరి చేయొద్దు అని చెప్పేసి వెళ్ళి ఆ పాపను చూసి అన్నాడు. ఏమన్నాడు అంటే, ఈమె ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని చెప్పేసి అతను చేయి పట్టుకొని లేపి తలి తాకుమి అనగానే చిన్నదానా లెమ్ము అనగానే ఆ పాప లేచి నడిచినట్లుగా చూస్తున్నాము. హల్లెలూయా. మరి ఈమెకు మీరు ఆహారం పెట్టండి. చూడండి, సమాజ మందిరపు అధికారి. ఒక సమాజ మందిరపు అధికారి అంటే మనకు తెలుసు, ఒక పాస్టర్ లాంటి వాడు అయి ఉండొచ్చు, ఒక సమాజంలో నడిపేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. అయితే ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభువును చూచాడు, యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనమును గ్రహించాడు. వచ్చి దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నాడు, అయ్యా నువ్వు కరుణించు, నా కుమార్తె విషయంలో నువ్వు నీ కరుణ చూపించు అని చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు మరి అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వంతో కూడినటువంటి ప్రార్థన యేసు ప్రభు విన్నాడు. విని వెంటనే అతను వెంబడి వెళ్ళినట్లుగా చూస్తున్నాము. హల్లెలూయా. అక్కడ ఎంతోమంది ఉన్నారు, ఎందరు కూడా అపహాస్యం చేస్తున్నారు. ఎందుకంటే చనిపోయినామని ఈయన లేపుతాడంట అని అక్కడ అపహాస్యం చేస్తున్నప్పుడు కూడా యేసు ప్రభువు తన యొక్క శిష్యులను 3 తీసుకొని తల్లిదండ్రులను తీసుకొని లోపలికి వెళ్ళి డోర్ మూసి అంటున్నాడు, తలి తాకుమి, చిన్నదానా లెమ్ము అనగానే వెంటనే ఆ పాప లేచి కూర్చున్నట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. యేసు ప్రభువులో ఉన్నటువంటి శక్తి, యేసు ప్రభువును కానీ మనం ప్రార్థన చేస్తే, యేసు ప్రభువును కానీ మనం ప్రాధేయపడితే, మరి ఆయన అయ్యా నీ కరుణ చూపించు అని కానీ మన యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మన జీవితంలో తన యొక్క కృపను, తన యొక్క కరుణను మన మీద చూపించి మనల్ని నడిపించేటువంటి దేవుడు, మన యొక్క ప్రార్థనలను ఆయన వినేటువంటి దేవుడు. సమస్య ఏదైనప్పటికీ కూడా
మనం యేసు ప్రభును వెంబడించాలి, యేసు ప్రభు దగ్గరకు రావాలి. ఆయన దగ్గరికి వచ్చి, ఆయన సన్నిధానానికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు, అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేసి తన యొక్క గొప్ప మరి అద్భుతాలను చేసి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనము చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయ సమయంలో ప్రభా నా తండ్రి, ఈ యొక్క 21 days ఆఫ్ ప్రేయర్స్లో నాయన, ఈ ఆయురు చేసినటువంటి ప్రార్థన గురించి నాయన మేము ధ్యానం చేస్తుంటున్నాం నాయన. ఈ ఆయురు ప్రభా నా తండ్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తె చావనై ఉన్నది, నీకు కరుణించమని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభు ఎంతగానో ఆయన కనికరంతో నింపబడినట్లుగా చూస్తున్నాం. అవును యేసయ్యా ప్రభా నా తండ్రి, ఆ విధంగా మా యొక్క ప్రార్థనకు ప్రభు నువ్వు చెవియొగ్గి ఆలకించేటువంటి దేవుడు ఉన్నాయన, మా యొక్క ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు ఉన్నాయన. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి, నీకే వందనములు చెల్లించుకొంచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.